వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో టీజీపీఎస్సికి సంబంధించి మరో నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటితో పాటు చాలామంది వెయిట్ చేస్తున్న ప్రీ ప్రైమరీ యొక్క మెరిట్ లిస్ట్ కూడా మరో 2 జిల్లాల నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటితో పాటు మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, కేజీబీవీలు మరియు మోడల్ స్కూల్స్ నుంచి, అలాగే నవోదయ పిఎంశ్రీ నవోదయ స్కూల్స్ నుంచి కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాటి కోసం కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్న వారైతే ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించి ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ప్రీ ప్రైమరీ ఇంకా కొన్ని జిల్లాలలో మెరిట్ లిస్ట్ రాలే కదా, ఒకసారి మీరు వీడియో కింద కామెంట్ చేయండి. మీ జిల్లా పేరు, మెరిట్ లిస్ట్ అని కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్ట్ రాగానే తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. మీకు ఏం డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి. మీ ఒక డౌట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే. టీజీపీఎస్సీ నుంచి నిన్న మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ డేట్ ఈ జూలై 10th స్టార్ట్ అయ్యి ఆగస్టు 17th వరకు అయితే ఉన్నది. దీనికి సంబంధించిన ఏజ్, క్వాలిఫికేషన్ కానీ, అప్లికేషన్ ఫీ, మిగతా డీటెయిల్స్ కోసం ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్ని అయితే విజిట్ అవ్వండి. నెక్స్ట్, నేను 2 days బ్యాక్ కరీంనగర్లో సాంఘిక సంక్షేమ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది మన ఛానల్లో అప్లోడ్ చేసిన. అయితే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ నెల 7న యాక్చువల్గా డెమో తరగతులు కండక్ట్ చేసేది ఉండే. అయితే అది పోస్ట్ పోన్ అయింది. తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తారంట. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ డెమో అయితే పోస్ట్ పోన్ చేసిండ్రు. నెక్స్ట్, ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి జూలై 13న ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. జిల్లాలోని ఎన్హెచ్ఎం పిఎం జన్మన్ బస్తీ దవాఖానలో వైద్యాధికారి పోస్టుల భర్తీకి ఈ నెల 13న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లయితే తెలిపారు. బస్తీ దవాఖానలో పిఎం జన్మన్లో 5, బస్తీ దవాఖానలో ఒక వైద్యాధికారిని భర్తీ చేయనున్నట్లయితే పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాల కోసం ఒకసారి ఈ వెబ్సైట్ని విజిట్ అవ్వండి. విజిట్ అవుతే మీకు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తుంది. మీకు కావాలనుకుంటే ఒకసారి వీడియో కింద ఇస్తాను, కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయా అనేది ఇక్కడ ఇచ్చిండ్రు. అలాగే నియామక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క క్వాలిఫికేషన్ కూడా ఈరోజు ప్రొవైడ్ చేసిండ్రు. ఒకసారి చూడండి. మొత్తం ఉమ్మడి జిల్లాలో 322 పాఠశాలలు అయితే ఎంపికైనాయి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ని నియమించడానికి. వీటికి గాను మొత్తం 161 మందికి అయితే అవకాశం ఉన్నది నియమించుకోవడానికి. అయితే వీళ్ళను ఏజెన్సీల ద్వారా నియామక ప్రక్రియ చేపడతారంట. కంప్యూటర్ బోధకులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీల ద్వారా ఏసీటీ ఇన్స్ట్రక్టర్ నియామకం చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ డిఈఓలకి ఆదేశాలు జారీ చేసింది. క్వాలిఫికేషన్ వచ్చేసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ డిగ్రీతో పాటు ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలో పీజీడీసీఏ చేసిన అనుభవం ఉన్న వారికి అయితే ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి 2 schools కూడా ఒక ఇన్స్ట్రక్టర్ని నియమించనున్నారు. ఇక్కడ చూడండి. ఈ నెల 12న జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు కలిసి పాఠశాలల మ్యాపింగ్, 20న శిక్షణ, 22న పాఠశాలలో చేరేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అంటే వీటికి సంబంధించి కూడా ఈ వీక్లోనే నోటిఫికేషన్ రావచ్చు జిల్లాల వారీగా. ఒకసారి వేకెన్సీస్ చూడండి ఎన్ని ఉన్నాయో. హన్మకొండ జిల్లాలో మొత్తం 53 ఉన్నాయి. జనగామలో 71, వరంగల్లో 57, భూపాలపల్లిలో 36, ములుగులో 34, మహబూబాద్ జిల్లాలో 71. మొత్తం 161 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి. ఓకే. వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ స్కూల్స్ యొక్క ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుకు గాను మెరిట్ జాబితా రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూడండి. మొత్తం వరంగల్ జిల్లాలో ఈ ఏడాదికి గాను 38 స్కూల్స్ అయితే మంజూరైనాయి. జూన్ 8 నుంచి
15th వరకైతే అప్లికేషన్స్ సబ్మిషన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఎంపికైన బోధకులు మరియు ఆయాల జాబితాను ప్రకటించారు. వారి వివరాలని అంటే నిన్ననే సోమవారం రోజైతే ప్రకటించిండ్రు. వారి వివరాలని ఎంఈఓల ద్వారా మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టిండ్రో ఆ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్స్కి వివరాలు పంపించిండ్రు. వాళ్ళ ద్వారా ఎంపికైన వారికి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎంపికైన వారు 3 రోజుల్లో ఆయా పోస్టుల్లో తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తోని రిపోర్ట్ చేయాలని అయితే డిఈఓ పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో మరో 3 రోజులలో మాత్రం ఈ నియామక ప్రక్రియ పూర్తిగా అయిపోతుంది. మరొక జిల్లాకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే ఇదే వీడియోలో. యూపీఎస్సీకి సంబంధించి రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 10 నెలల పాటు యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కు శిక్షణ ఇవ్వనున్నట్లయితే ఇక్కడ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ అర్హత కలిగిన వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ద్వారానైతే మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసిన వాళ్ళకి ఈ నెల 19న హైదరాబాద్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో మెరిట్ మంచిగా వస్తే అప్పుడు మీకు ఫ్రీ కోచింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో ఉన్న కేజీబీవీలో ఖాళీగా ఉన్న స్కావెంజర్ పోస్టుకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఏజ్ 18 to 44 ఇయర్స్ ఉండాలి. స్థానిక మహిళలై ఉండాలి. ఆధార్ కార్డు ప్లస్ రెసిడెన్స్ సర్టిఫికేట్, 7th క్లాస్ మెమో, బోనోఫైడ్తో ఈ నెల 7 నుంచి 9 వరకు మంచిర్యాల ఎంఈఓ కార్యాలయంలో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించింది. మొత్తం ఇక్కడ కూడా చాలా స్కూల్స్లలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్లు ఉన్నా కానీ ఇన్స్ట్రక్టర్స్ లేకపోవడంతో వాటి నిరుపయోగంగా పడి ఉన్నాయనేది ఇచ్చింది. త్వరలోనే ఇక్కడ శిక్షకుల నియామకం చేపట్టనుంది. ప్రతి 2 స్కూల్స్కి గాను ఒక ఇన్స్ట్రక్టర్ నియామకం అనేది జరుగుతుంది అని ఇక్కడ ఇచ్చింది. ఒకసారి ఇక్కడ వేకెన్సీస్ చూడండి. నల్గొండలో 84 ఉన్నాయి, సూర్యాపేటలో 72, యాదాద్రిలో 48 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ నల్గొండ జిల్లాకు సంబంధించింది. ఇది నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు కేజీబీవీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ నర్సింగ్ కోర్సును అయితే ప్రారంభించిండు. ఇందులో మొత్తం 40 సీట్స్ ఉన్నాయి. వీళ్ళకి బోధించడానికి నర్సింగ్ పోస్ట్కి తాత్కాలిక పద్ధతిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గెస్ట్ అధ్యాపకురాలను నియమించినట్లయితే వెల్లడించారు. ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ 10 ఏళ్ల అనుభవం కలిగిన వారు ఈ నెల 9 లోపు మీ యొక్క సర్టిఫికేట్స్ని అయితే కేజీబీవీ స్కూల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించింది. గుండుమాల్ ఆదర్శ పాఠశాలలో మోడల్ స్కూల్లో హవర్లీ బేస్డ్ పద్ధతిలో ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన అభ్యర్థులు పాఠశాలలో కండక్ట్ చేసే డెమోకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. జిల్లా వైద్య శాఖలో కలెక్టర్ ఆదేశాలతో వివిధ పోస్టులు భర్తీ చేస్తున్నట్లయితే డిఎంహెచ్ఓ రాజశ్రీ సోమవారం తెలిపారు. క్షయవ్యాధి నివారణకు ప్రయోగశాలలో పర్యవేక్షకుడు 4, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు 1 ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 18 వరకు అయితే వైద్యశాఖ కార్యాలయంలో మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నేను ఆల్మోస్ట్ ఇప్పటివరకు రిలీజ్ అయిన జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి రిలీజ్ అయింది. ఇంకా కొన్ని జిల్లాల నుంచి కూడా రిలీజ్ కాలే. రిలీజ్ అయిన ప్రతిసారి నేను మన ఛానల్లో డైలీ అప్డేట్ ఇస్తూనే ఉన్నా. నెక్స్ట్, ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. నిజామాబాద్ జిల్లాలోని జాక్రాన్పల్లి మోడల్ స్కూల్లో వసతి గృహంలో వంట అసిస్టెంట్ కుక్ పోస్టుకి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎవరైనా అప్లికేషన్ పెట్టాలనుకుంటే ఈ నెల 8వ తేదీలోపు వారి యొక్క అప్లికేషన్ అయితే ఎంఈఓ కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, చాలామంది మన దాంట్లో సిరిసిల్లకు సంబంధించి 1:3 రేషియోలో ఇంటర్వ్యూ అయిపోయింది మేడం, మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అప్డేట్ ఇవ్వండి అని అన్నారు. దానికి సంబంధించింది, సిరిసిల్ల జిల్లాకు సంబంధించింది.
ఇక్కడ చూడండి, ఈ సంవత్సరానికి గాను మొత్తం సిరిసిల్ల జిల్లాలో 48 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే మంజూరు కావడం జరిగింది. ఇక్కడ చూడండి, శిక్షకులు మరియు ఆయాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. వారికి నిన్న సోమవారం రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అదే రోజు క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆల్రెడీ నియామక ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా చాలా జిల్లాలకు సంబంధించి నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. మెరిట్ లిస్ట్ కూడా రాలేదు. ఆల్మోస్ట్ ఆల్రెడీ ప్రభుత్వం నుంచి డీఈఓలకు ఆదేశాలు రావడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోనే వీటిని ఫిల్ చేయాలని 2 డేస్ బ్యాక్ నేను అది అప్డేట్ ఇచ్చిన. ఈ వారం లోపు దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. నియామక ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. ఏ జిల్లాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది సిరిసిల్ల జిల్లాకు సంబంధించింది. సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ పరిధిలో పెద్దూరులో కేజీబీవీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ పోస్ట్కి అయితే అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈ నెల 10న సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు కేజీబీవీ స్కూల్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓయూలో మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 10 వరకు, ఈ నెల 10న ఓయూలో కండక్ట్ చేస్తున్నారు మెగా జాబ్ మేళా 2026. ఇందులో ఇంటర్మీడియట్, 10th, ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికైతే కాల్ చేసి కనుక్కోండి. నెక్స్ట్, ఇది పిఎం శ్రీ నవోదయ విద్యాలయం మామ్నూరు వరంగల్ జిల్లా నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. దీంట్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ 2 కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. వాకిన్ ఇంటర్వ్యూ, ఇవి కాంట్రాక్ట్ బేసిస్ టీజీటీ ఇంగ్లీష్ అండ్ టీజీటీ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఫీమేల్ ఇన్ పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం మామనూరు. అయితే వీటి కోసం అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్స్ టీజీటీ ఇంగ్లీషు, పీఈటీ, కాంట్రాక్ట్ బేస్, శాలరీ 34,125. రెండింటికి సేమ్ ఉంది, ఒక్కొక్క వేకెన్సీనే ఉంది. క్వాలిఫికేషన్ చూసుకోండి. ఇక్కడ మీరు కావాలనుకోసే స్క్రీన్ షాట్ తీసుకోండి. వరంగల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇదేమో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 13th రోజు అయితే, జూలై 13th రోజు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేసిండ్రు. మీరు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే టీచింగ్ వేకెన్సీ, ఇవి నాన్ టీచింగ్ వేకెన్సీ. యోగా ట్రైనరు, 3D యానిమేటరు, అడల్ట్ టింకరింగ్ ల్యాబ్ ఫెసిలిటర్, భరతనాట్యం ట్రైనరు. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇవన్నీ పార్ట్ టైం బేస్డ్, అవేమో కాంట్రాక్ట్ బేస్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ. నాన్ టీచింగ్ ఏమో జస్ట్ పార్ట్ టైం బేస్డ్గానే ఫిల్ చేస్తున్నారు. వీటికి కూడా అదే రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ మీరు చూసుకోండి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నెక్స్ట్, ఒకసారి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కాజీపేటలోని మండల కేంద్రంలో కేజీబీవీ బాలికల విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో నైట్ వాచ్ మెన్ కోసం మహిళల నుంచి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18 years నిండిన వాళ్ళు, 18 to 45 years ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 9న వారి యొక్క అప్లికేషన్ అయితే ఎంఆర్సీ భవనంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వారైతే ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది మన ఛానల్ తప్పకుండా అప్లోడ్ చేయబడుతుంది. ఇవే కాకుండా నిన్న మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మెరిట్ లిస్ట్ రావడం జరిగింది కొన్ని మండలాలలో. ఇంకా మిగతా జిల్లాల నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది.